హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్ట్. మీ ఫైనాన్షియల్ ఫాస్ట్ ట్రాక్ కనుక్కోవడానికి 7 స్టెప్స్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం స్టెప్ 5 గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంతకీ మన స్టెప్ 5 నేమ్ వచ్చేసి సీక్ మెంటర్స్. ఒక మెంటర్ అనేటోడు మీకు ఏది ఇంపార్టెంట్ అండ్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది చెప్తాడు. అలాగే రాబర్ట్ కియోసకి కూడా రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ మెంటర్స్. వీళ్ళిద్దరూ రాబర్ట్ కియోసకి ఎన్నో అడ్వైజెస్ ఇచ్చారు. పూర్ డాడ్ ఏమో హై శాలరీ ఉన్న జాబ్ అనేది ఇంపార్టెంట్ అండ్ మీ డ్రీమ్ హౌస్ కొనడం ఇంపార్టెంట్ అని అంటాడు. ఇంకొక పక్క రిచ్ డాడ్ ఏమో ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయి అండ్ అసెట్స్ని అక్వైర్ చేయడంలో టైం స్పెండ్ చేయి అని అంటాడు. రాబర్ట్ ఇక్కడ రిచ్ డాడ్ని మెంటర్గా అండ్ రిచ్ డాడ్ అడ్వైజెస్ని ఫాలో అయ్యాడు. అందుకే ఈరోజు రాబర్ట్ కియోసకి సక్సెస్ఫుల్ అయ్యి 47 ఏజ్లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాడు. అందుకే మనందరం కూడా ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయాలి అండ్ అసెట్స్ని అక్వైర్ చేయడంలో టైంని స్పెండ్ చేయాలి. ఇక్కడ మనకి మెంటర్స్ అనేవాళ్ళు ఎక్సలెంట్ రోల్ ప్లే చేస్తారు అండ్ బ్యాడ్ రోల్ కూడా ప్లే చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మన లైఫ్లో ఈ 2 రకాల వాళ్ళు ఉంటారు. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు అనుజ్. వాడి లైఫ్ టైం మొత్తంలో $800 మిలియన్ కంటే ఎక్కువ సంపాదించాడు. కానీ ఈరోజు వాడు బ్యాంక్రప్ట్ అయ్యాడు. నాకున్న వేరే ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నువ్వు ఇంకా అనుజ్ గానితో ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నావని. ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నానంటే అనుజ్కి బోత్ రోల్స్ ఉన్నాయి. ఒకటి ఎక్సలెంట్ రోల్ అండ్ ఇంకోటి బ్యాడ్ రోల్. నేను వాని దగ్గర ఏం చెయ్యాలి అనేది నేర్చుకుంటాను అండ్ ఏం చెయ్యకూడదు అనేది కూడా నేర్చుకుంటాను. అందుకే మీరు మీ మెంటర్స్ని తెలివిగా చూస్ చేసుకోండి. మీరు ఎవరికాంచి అడ్వైస్ తీసుకుంటున్నారో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీరు పలానా స్టేజ్కి లేదా పలానా లెవెల్కి లేదా ఏదైనా గోల్ని అచీవ్ చెయ్యాలి అనుకుంటే ఆ వేలో లేదా ఆ జర్నీలో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ కోసం వెతకండి. వాళ్ళకాంచి అడ్వైజెస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ మ్యాన్ నుంచి, ఆల్రెడీ బిజినెస్ని క్రియేట్ చేసిన వారికాంచి అడ్వైజెస్ అనేవి తీసుకోవాలి. అంతేకాని ఎవడి పడితే వానికాంచి కాదు. బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ని మెంటర్స్గా కనుక్కోవడం కష్టం, కానీ ఏం కాదు, ట్రై చేయండి. చాలామంది పీపుల్ ఎవరైతే బి అండ్ ఐ క్వాడ్రెంట్స్ గురించి అండ్ డబ్బు గురించి అడ్వైజెస్ ఇస్తారో వాళ్ళందరూ ఈ అండ్ ఎస్ క్వాడ్రెంట్స్ నుంచి వస్తారు. ఇప్పుడు మీరు ఈ స్టెప్లో తీసుకోవాల్సిన టేక్ యాక్షన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, సీక్ మెంటర్స్. బిజినెస్ అండ్ ఇన్వెస్టింగ్ ఈ 2 ఏరియాస్లో ఎవరైతే మీకు మెంటర్స్గా ఉంటారో అలాంటి ఇండివిజువల్ పర్సన్స్ కోసం వెతకండి. మీరు ఇక్కడ రోల్ మోడల్స్ నుంచి నేర్చుకోండి అండ్ రివర్స్ రోల్ మోడల్స్ నుంచి కూడా నేర్చుకోండి. నెంబర్ 2, మీరు మీ డైలీ లైఫ్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసే 6 పీపుల్ యొక్క నేమ్స్ని రాయండి. ఇక్కడ మీరు ఎవరి పేరైతే రాస్తారో వాళ్ళతో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేసి ఉండాలి. అది మీ ఫ్రెండ్ కావచ్చు, మీ కోవర్కర్స్ కావచ్చు, వైఫ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు. ఒక్కసారి మీరు 6 నేమ్స్ రాసిన తర్వాత ఎక్కువగా ఆలోచించకండి. నెంబర్ 3, ఒక్కసారి మీరు ఈ 6 పీపుల్ నేమ్స్ రాసిన తర్వాత వాళ్ళ నేమ్ పక్కకి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏ క్వాడ్రంట్లో నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేది రాయండి. ఒకవేళ మీరు రాసిన 6 పీపుల్లో అన్ఎంప్లాయిడ్ అయితే లేదా రిటైర్ అయితే వాళ్ళు ఇంతకుముందు పనిచేసినప్పుడు ఏ క్వాడ్రంట్ల నుంచి సంపాదించారో అనేది రాయండి. ఒకవేళ మీరు రాసిన 6 పీపుల్ వాళ్ళు యంగ్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్ అయితే పక్కకి ఒక బ్లాంక్ పెట్టండి. నెంబర్ 4, మీరు రాసిన ఆ 6 పీపుల్ నేమ్స్ అండ్ వాళ్ళ ఆపరేట్ చేస్తున్న క్వాడ్రంట్స్ రాసిన తర్వాత మీరు చేయాల్సిన స్టెప్, వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు పక్కకి యాజ్ ఏ ఇన్వెస్టర్గా వాళ్ళ లెవెల్ ఏంటో రాయండి. నెంబర్ 5, మీరు ఒకసారి క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ని చూడండి. మీరు టైం స్పెండ్ చేసి ఆ 6 పీపుల్ని కరెక్ట్ క్వాడ్రంట్లో ప్లేస్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ క్వాడ్రంట్లో ఉన్నారో రాయండి. తర్వాత మీరు ఫ్యూచర్లో ఏ క్వాడ్రంట్ నుంచి ఆపరేట్ చేయాలి అని అనుకుంటున్నారో రాయండి. ఇక ఇప్పుడు ఒకవేళ మీరు నోట్ చేసిన ఆ 6 పీపుల్ అండ్ మీరు సేమ్ క్వాడ్రంట్లో ఉంటే అప్పుడు మీరు లక్కీ పర్సన్ అండ్ హ్యాపీ పర్సన్. ఎందుకంటే మీ చుట్టూ అందరూ లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి. ఒకవేళ మీరు నోట్ చేసిన ఆ 6 పీపుల్ అండ్ మీరు సేమ్ క్వాడ్రంట్లో ఉండకపోతే అప్పుడు మీరు ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావాలి. ఓకే ఫ్రెండ్స్,
ఇప్పుడు చెప్పిన 5 టేక్ యాక్షన్స్ని వెంటనే చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్. జై హింద్.